ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది అండ్ రివ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. ఐఎండిబిలో దీని రేటింగ్ 7.8 ఉంది. బట్ ఈ రేటింగ్ మనకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద స్టోరీ చెప్తుంది. అంటే అందరూ 7, 8 రేటింగ్స్ ఇచ్చి యావరేజ్ 7.8 వచ్చి ఉండొచ్చు, ఆర్ఎల్స్ కొందరు 10 కొందరు 6 ఇచ్చి యావరేజ్ రేటింగ్ 7.8 వచ్చి ఉండొచ్చు. వెల్కమ్ టు డే 7 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. సో ఇక్కడ నేను 100 రేటింగ్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే కొంతమంది 9-10 రేటింగ్ ఇచ్చారు అండ్ మెజారిటీ వచ్చేసి 7-8 రేటింగ్ ఇచ్చారు అండ్ కొంతమంది 3-4 రేంజ్ లో అయితే ఇచ్చారు. సో ఈ డేటాని సింపుల్ గా చూపించాలంటే మనకు బాక్స్ ప్లాట్ కావాలి. సో ఇట్లా ఉంటుంది బాక్స్ ప్లాట్. సో మనకు బ్లూ లైన్ ఏదైతే ఉందో సో ఆ వాల్యూ వచ్చేసి మనకు 7-8. సో అదే మన యావరేజ్ రేటింగ్. అండ్ బాక్స్ డైమెన్షన్ అంటే బాక్స్ స్టార్ట్ ఎండ్ వాల్యూ వచ్చేసి 7-9. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రేటింగ్స్ అన్ని కూడా 7-9 లోనే ఉన్నాయి. అండ్ ఈ మినిమం మాక్సిమం ఏదైతే ఉందో 3 నుండి 10. సో దాన్ని మనం విస్కర్స్ అని చెప్పేసి అంటాం. అండ్ ఏవైతే వాల్యూస్ దాని బయట ఉంటాయో దాన్ని మనం అవుట్లయర్స్ అంటాం. బాక్స్ ప్లాట్ తో మనకేంది లొల్లి అంటే లైక్ మనకు ఈ విషయం చెప్తుంది ఆ మూవీకి కన్సిస్టెంట్ రేటింగ్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను 2 మూవీస్ తీసుకుంటున్నా. సో ఒక మూవీకి కన్సిస్టెంట్ రేటింగ్స్ వచ్చినాయి, ఇంకో మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెండింటికి ఇక్కడ మీరు చూసుకున్నట్టు నేను 2 బాక్స్ ప్లాట్లు అయితే గీసిన. ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెంట్, సెకండ్ వచ్చేసి మిక్స్డ్ రెస్పాన్స్. సో ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే హిట్ అయిన మూవీకి కన్సిస్టెంట్ రేటింగ్స్ ఉంటాయి, యావరేజ్ కానీ ఫ్లాప్ అయిన మూవీకి అవుట్లైర్స్ ఉంటుంది అండ్ ఎక్కువ స్ప్రెడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు యావరేజ్ రేటింగ్ కాకుండా బాక్స్ ప్లాట్ చూసి పోండి. అలాగే బాక్స్ ప్లాట్ గురించి మరింత తెలుసుకోనికి బాక్స్ ప్లాట్ అని కమెంట్ చేయండి.